మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నంబర్ 9959। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। नगर कर्नूल बल्दिया का इजलास चेयरमैन बल्दिया कल्पना भास्कर गौड़ की सदारत में मुनाकिद हुआ। इस इजलास में मेहमान खुसूसी की हैसियत से रुकन असम्बली नगर कर्नूल डॉक्टर राजेश रेड्डी ने शिरकत की। इस इजलास से मुखातिब होते हुए कहा कि इस इलाके के शहरी ज्यादातर बरक़ी के और ड्रेनेज लाइन, कचरे की गाड़ियों के ताल्लुक से मसाइल पेश किए हैं। इन मसाइल को काउंसलर्स मुताल्लिक़ा ऑफिसर्स के जरिए हल करने की हिदायत दी और उन्होंने मजीद कहा कि यहाँ के मसाइल के हल के लिए मेरी कोशिश जारी है और रहेगी। जो भी मसाइल हों वो मेरे इल्म में लाएं। हुकूमत तेलंगाना भी अवामी मसाइल को हल करने के लिए संजीदा है। మీటింగ్ నేను రావడం ఏంటంటే నాకు కూడా అవగాహన రావాలి. టౌన్ మీద ఏమేమి అవుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి. ఇంతకుముందు నేను గెలిచిన తర్వాత కూడా ఒకసారి రావడం జరిగింది. రెండోసారి ఏంటంటే మనకు చాలా మటుకు పొద్దున్న లేస్తే రోడ్ల కంప్లైంట్లు, చెత్త కంప్లైంట్లు, ఇంకోటి లైట్ల కంప్లైంట్. రోడ్ల కంప్లైంట్ అనేది ఒక కష్టపడి కొంచెం ఫండ్ చేయడం జరిగింది. నిన్ననే ఇన్ఛార్జ్ మంత్రి గారు సంతకం పెట్టి తీసుకొచ్చి తొందరగా వచ్చి మీరు చెప్పినట్టు ఎంత తొందరగా పొగిన రోడ్లు ముందుగా ఏదైతే తొక్కి వదిలిపెట్టిన రోడ్లను కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైట్ అయినా సరే ఇంకొక వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, లైట్లు మందుల లైట్లు కానీ ముఖ్యంగా ట్యాంక్ బండ్ లైట్లు దాంట్లో చాలా కంప్లైంట్ ఉన్నాయి. దాని మీద న్యూస్లో రావడం జరిగింది. మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ కాకుండా అతి త్వరలో దానికి పోలీసులు అడిగినట్టు కెమెరాలు ఫిట్ చేయండి. లైట్లు కూడా ఇప్పుడు లైట్ పోయిన వెంటనే ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అది రీప్లేస్ అవ్వాలి. అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి రండి. మేము ఓపెన్గా ఉంటాం. ఈ పార్టీ ఆపడంగా ప్రాబ్లం, ప్రజలకు ప్రాబ్లం ఉంటే ఎటువంటి సమస్య ఉన్నా రండి. దాన్ని అతి త్వరలో పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే నాగర్ కర్నూలు మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్. రాబోయే కాలంలో ఇంకా పెద్ద కావాలని మాకు కోరిక. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా నేను మీ ద్వారా మనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను అడిగిన వెంటనే మెడికల్ కాలేజ్కు 600 బెడ్ల హాస్పిటల్ శాంక్షన్ చేసిండు. అంటే బరువునే లేదు, కష్టమైతే బాబురావు అయితే దాన్ని కూడా అతి త్వరలో, ఎంత త్వరలో అయితే రేపు ముఖ్యమంత్రి గారి రివ్యూ, మన జిల్లా రివ్యూ ఉంది మళ్ళీ, అందులో కూడా ప్రపోజల్ పెట్టేసి అతి త్వరలో దాన్ని శంకుస్థాపనకు మీరు అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. దాన్ని మంచి పాట చెప్పండి సార్ నాకు. ఎందుకంటే పిల్లలు పోయి మంచి ఆహ్లాదంగా కొంచెం చేయడానికి పార్క్ అవసరం నాకు. ఇంకా ట్యాంక్ బండ్ ఒకటే ఉంది కానీ మనకు పార్క్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ప్రపోజల్ పెట్టండి, ప్లేస్లు చేయండి. డెవలప్మెంట్ మాత్రం మేము రెడీ ఉన్నాం. మంత్రులు కూడా, ముఖ్యమంత్రి కూడా అన్నిటికీ డెవలప్మెంట్ వరకు అయితే సానుకూలంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకైతే దగ్గర కూడా రానియట్లేదు. ఏమన్నా నిన్ను అడిగిన 2 నిమిషాలకే ఆయన శాంక్షన్ చేసేందు నేను వచ్చి ముందర పెట్టండి. రివ్యూలో అడిగిన ప్రాబ్లం అవుతుంది మాకు. అదేవిధంగా చాలా మందికి హాస్పిటల్ కంప్లైంట్ కూడా ఉంది, ఏజెన్సీ కూడా. అది కూడా నిన్న ఆ విషయం కూడా లేవడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు సెటిల్ చేస్తాను. ఎందుకంటే ఆయన చూసిపోయాడు ఆ హాస్పిటల్ కాబట్టి ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా తొందరగా రివ్యూ చేసి ఫినిష్ చేసి ఏజెన్సీ ఉంచాలా, లేకపోతే కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి శానిటేషన్ అండ్ సెక్యూరిటీకి కొత్త సిబ్బందిని తీసుకోవాలా అనే విధంగా కూడా మాట్లాడండి. కాబట్టి టౌన్కి డెవలప్మెంట్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అతి త్వరలో, ఎంత తొందరగా అయితే గంటలలో అది మనం దాన్ని సాల్వ్ చేసుకునేటట్టు చేసుకోవాలని మాకు కోరిక. మీరు కూడా దానికోసం నాకు సహకరించాలని కమిషనర్ గారు కానీ, యాదవ్ గారు కానీ, మీరు
మున్సిపాలిటీ అంటే వెరీ క్రూషియల్, హార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. మనకి ఇన్నే కంప్లైంట్స్ వస్తే ఇంకా ఊళ్ళ వరకు నెగిటివ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఉల్లి కూడా మీరు ఎప్పుడైనా క్లీన్లీనెస్ వస్తే దానికి ఇమ్మీడియట్ గా ఇవాళ ఈ టైంకి నా జాబ్ అయిపోయిందన కూడా ఇంతవరకు నేను పని చేసేది 5 నుంచి 6 వరకు 5 నుంచి 7 వరకు నాకు అయిపోయింది కదా అనుకోకుండా ఎవరైనా కంప్లైంట్ వస్తే నాకు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయినకుండా నిజంగా ఆ సీవేజ్ ది పంపింగ్ మెషిన్ ది రోడ్స్ మాత్రం అతి త్వరలో స్టార్ట్ అయినట్టుకుంటారు. ఇప్పటికే డిలే అయిపోయింది. మనకి ఎలక్షన్లు వచ్చి 2 ఎలక్షన్లు వచ్చి మనకి ఇప్పటికే డిలే అయిపోయింది. కాబట్టి అతి త్వరలో అది కావాలని సార్ ఇంకోటి సార్ हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।